హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గాజమ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజైతే మీకు స్వీట్ కార్న్తో స్పెషల్ ఐటెం చూపిస్తున్నానండి. స్వీట్ కార్న్లో మనకి చాలా హెల్దీ ప్రోటీన్స్ అనేది ఉన్నాయి కదా, కార్బోహైడ్రేట్స్, ఇంకా చాలా రకాలుగా మంచిదని మనందరికీ తెలుసు. సో నేను ఒక స్పెషల్ ఐటెం అనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా 1 బౌల్కు మనం స్వీట్ కార్న్ అనేది కడిగేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఈ విధంగా ఒలిచేసి ఒక బౌల్లో తీసుకున్నానండి. మనం ఇది పక్కన పెట్టేసుకుందాము. మిక్సీ బౌల్ అనేది తీసుకున్నాను. దీంట్లోకి మనం గ్రీన్ చిల్లీను, అల్లం అనేది యాడ్ చేద్దామండి. నేను చాలా చిన్నకి 1 పీస్ వరకు తీసుకున్నానండి. అలాగే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను. మనం సాల్ట్ దీనికి సరిపడా 1 స్పూన్ వరకు సరిపోతుందండి. దీన్ని గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, ఈ 3 తీసుకున్నానండి. గ్రైండ్ చేసుకుంటే ఒక పేస్ట్ లాగా వచ్చింది. చూసారు కదా, దీంట్లో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. స్వీట్ కార్న్ యాడ్ చేసుకుందాము. ఇవన్నీ బౌల్లోకి యాడ్ చేసేసుకుందామండి. దీంట్లోకి అయితే వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదండి. స్వీట్ కార్న్లో ఆల్రెడీ వాటర్ అనేది కన్సిస్టెన్సీ ఎక్కువే ఉంటుంది. సో మనకి కచ్చా పచ్చాగా వచ్చేలాగా మనం మిక్సీకి వేసుకుందాము. చూసారు కదా, కచ్చాపచ్చాగా వచ్చింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. మన స్వీట్ కార్న్తో మనం ఇప్పుడు స్నాక్స్లో చాలా రకాలుగా యూజ్ చేస్తున్నాము. ఇది ఒక 1 టైప్ అనమాట. ఇది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్తీ ఫుడ్. మీరు కావాలి అనుకుంటే ఇది మనం బ్రెడ్లో వాటిలో కూడా మనం శాండ్విచ్లో చేస్తాం కదా, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక బాగుంది, అట్లా కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదా, దీంట్లోకి నేను గరం మసాలా అనేది 1 స్పూన్ తీసుకున్నానండి. అలాగే రెడ్ చిల్లీ కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు ఆప్షనల్ అనమాట. రెడ్ చిల్లీ వద్దు అనుకుంటే గ్రీన్ చిల్లీని ఇంకోటి యాడ్ చేసుకోవచ్చండి. అలాగే మనం బియ్యం పిండి అంటాం కదండి, అది ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేశానండి. అలాగే కార్న్ ఫ్లోర్ అంటాం కదా, అది 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇదంతా కలుపుకుందామండి. మనం ఇది వడ అంటే ఏ షేప్లో కావాలో రౌండ్గా చేసే విధంగా, కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం ఇదంతా పేస్ట్ అనేది కలుపుకున్నాము. చూసారు కదా, ఇదంతా కలుపుకున్నాము. దీన్ని బాల్స్లా చేసుకొని మనం వడ షేప్లో చేసుకుందామండి. ఇలా టర్న్ చేసుకుంటే రౌండ్గా వచ్చిందండి. సో ఒక కవర్ మీద నేను ఆయిల్ రాసాను లైట్గా. దాని మీద ఇలా వడ షేప్లో పక్కన పెట్టుకుంటున్నానండి 1 బై 1. ఇది చేసుకునే పక్కన పెట్టుకునే లోపు మనం ఒక ప్యాన్లో ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాము. ఆయిల్ వేడెక్కినాక మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి, లేదు అంటే మాడిపోతాయి. ఇది మీకు డీప్ ఫ్రై అనిపిస్తే మనం శాండ్విచ్ లాగా మనం లైట్గా ఆయిల్ వేసి కూడా వేయించుకోవచ్చు. కానీ మనం స్వీట్ కార్న్ అనేది పచ్చి కదా యాడ్ చేసాము. సో డీప్ ఫ్రై అయితే తొందరగా మనకి ఫ్రై అవుతాయి. లేదు అంటే ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు మటుకు మనం శాండ్విచ్ లాగా దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అప్పుడు స్వీట్ కార్న్ అనేది బాయిల్ చేసుకుంటే బెటర్ అండి. 1 విజిల్ వస్తే సరిపోద్ది. నేను ఇది 1 టైపు ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది, చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఈ స్నాక్స్ ఐటమ్ వచ్చి. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతున్నాయి కండి. ఇవి కలర్ కూడా తొందరగానే చేంజ్ అయిపోయింది. మనం ఎక్కువసేపు వెయిట్ చేయక్కర్లేదు ఈ కలర్ మారాలి అని. ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాము. మనం ఈ ఫ్రై అయ్యేలోపు ఒక ప్లేట్లో మనం టిష్యూ వేసి పక్కన పెట్టుకుందామండి. ఈ ఫ్రై అయిపోయినాక మనం టిష్యూ తీసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా, చాలా చక్కగా కలర్, మంచి కలర్ వచ్చినాయండి. మనం ఇంకో సైడ్ కూడా తిప్పేసుకున్నాం కాబట్టి మనకి తొందరగానే అయిపోద్ది. మనం బాండ్లీకి అందుతాయి అనేవి కూడా ఏమి ఉండదండి. చక్కగా ఈజీగా ఆయిల్లోకి దిగిపోతున్నాయి. చక్కగా మనకి వడ అనేది నీట్గా వచ్చింది, షేప్ కూడా.
మనం ప్లేట్లో వేసుకున్నాం కదండి, టిష్యూ వేసి దాంట్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, ఆయిల్ అంతా పీల్చేసినాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఓకే, దీన్ని సాస్తో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.